ఒకటి ఫార్ములా ఎడిషన్ మహీంద్రా BE6, రెండు ఒక సరికొత్త కార్ లాంచ్ XEV9S SUV, అండ్ థర్డ్ మహీంద్రా సెటప్ చేయబోతున్న అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్, అండ్ నాలుగు అతి త్వరలో లాంచ్ అవబోతున్న ఈ వితారా ఫ్రమ్ మారుతి సుజుకి. ఇలాగా ఈవీ కార్ స్పేస్లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మరి సరికొత్తగా 2 కార్లు లాంచ్ చేసింది మహీంద్రా. అవి అయితే మరి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ది BE6E. ఇది ఫార్ములా E ఎడిషన్. ఇది మహీంద్రాస్ ఫ్యాక్టరీ రేసింగ్ టీమ్ కి ట్రిబ్యూట్ చేస్తూ మహీంద్రా చేసింది. చూడ్డానికైతే మోర్ అగ్రెసివ్ ట్రాక్ ఇన్స్పైర్డ్ వర్షన్ లా ఉంది కంపేర్ టు స్టాండర్డ్ BE6 ఒక ఎలక్ట్రిక్ SUV. అండ్ మనకి తెలిసిందే మహీంద్రా ఈస్ నోన్ ఫర్ రియలీ ఇంట్రెస్టింగ్ డిజైన్స్. అందుకే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గానే లాంచ్ అయిన బ్యాట్మ్యాన్ థీమ్డ్ BE6 కూడా చాలా ప్రేమ అండ్ ఆదరణ దక్కింది. ఆ కార్ బుకింగ్ స్టార్ట్ అయిన 135 సెకండ్స్కే 999 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఇనిషియల్ ప్లాన్ కేవలం 300 యూనిట్స్ అమ్మడానికి మాత్రమే ఉండింది యాజ్ ఎ లిమిటెడ్ ఎడిషన్. కానీ ఆ కారు పట్ల కస్టమర్ల ఆదరణ అండ్ డిమాండ్ చూసి 300 నుంచి 999కి పెంచారు. అయినప్పటికీ పూర్తిగా సోల్డ్ అవుట్ అయిపోయింది. కానీ ఇప్పుడు రాబోతున్న ఈ ఫార్ములా ఎడిషన్ అనేది లిమిటెడ్ ఎడిషన్ కాదు. ఫస్ట్ దీని లుక్స్ అండ్ డిజైన్ చూస్తే ఈ కార్ బేసిక్గా BE6 లుక్స్ మెయింటైన్ చేస్తూనే ఉంటుంది, కానీ కొన్ని ఏరోడైనమిక్ ఎలిమెంట్స్ అండ్ కొన్ని రేసింగ్ తగ్గట్టు ఇంట్రెస్టింగ్ డిజైన్ చాయిసెస్తో వస్తుంది. ఒకటైతే మాత్రం ఏంటంటే ఫార్ములా E అనే దాన్ని మహీంద్రా చాలా ప్రౌడ్గా ఈ కారు మీద చూపించే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఫ్రంట్లో ఉన్న 12 స్ట్రిప్స్ అనేది 12 సీజన్స్ ఆఫ్ ఫార్ములా Eని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఫార్ములా E అని కూడా చాలా చోట్ల కార్ మీద బ్యాడ్జింగ్ ఇచ్చున్నారు, ఇన్సైడ్ ద కార్ అండ్ కార్ బయట సైడ్ మీద అక్కడ ఇక్కడంతా. ఇంకా టైర్ మీద కూడా ఫార్ములా E యొక్క గ్రాఫిక్ డిజైన్ ఇండికేట్ చేస్తూ ఇచ్చారు. అండ్ FIA లోగో కూడా ఇచ్చారు ఆన్ ద కార్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. ఇంకా ఫ్రంట్లో చూస్తే ఒక చంకియర్ అండ్ స్పోర్టియర్ బంపర్ వస్తుంది విత్ సర్క్యులర్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, చాలా థిన్ DRL. ఇంకా కార్ చుట్టూ కూడా ఒక లిక్విడ్ మెటల్ ఫినిష్ ఇచ్చారు ఇన్స్టెడ్ ఆఫ్ గ్లాసీ ప్లాస్టిక్. ఇది కాస్త కార్ లుక్ లైటన్ చేస్తూ ఒక సాలిడ్ లుక్ అయితే ఇస్తుంది కార్కి. ఇంకా సైడ్ లో చూస్తే ఒక సిగ్నేచర్ ఫ్రమ్ మహీంద్రా ఫార్ములా E డ్రైవర్ నిక్ అండ్ ఈడో కూడా కనిపిస్తుంది. కింద ఒక సైడ్ స్టెప్ వస్తుంది. ఇది కార్ యొక్క హైట్ ని కాస్త తగ్గినట్టుగా మనకి ఫీలింగ్ అయితే ఇస్తుంది. అట్ ద సేమ్ టైం కార్ ఎక్కేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇంకా మీకు దీంతో 20 ఇంచ్ వీల్స్ వస్తాయి విత్ అడాప్టివ్ సస్పెన్షన్. ఇంకా రేర్ లో ఒక సింపుల్ LED స్ట్రిప్, ఎటువంటి ఫ్యాన్సీ DRL సెటప్ లేకుండా. ఇది ఎందుకంటే స్పోర్ట్స్ కార్ కాబట్టి అక్కర్లేని ఫ్యాన్సీ డిజైన్లు పెట్టేసి బరువు పెంచే ఉద్దేశంతో కాకుండా సింపుల్ గా పెట్టి బరువు తగ్గించే ఉద్దేశంతో స్పోర్టీ ఫీల్ ఒక ఫార్ములా ఈ కార్ యొక్క లాజిక్ తో దీన్ని అప్రోచ్ అయ్యారు. ఇంకా మీ కార్ వెనకలో వచ్చే స్పాయిలర్ చూసారు, ఇది కూడా ఒక స్పోర్టీ ఫీల్ ఇస్తుంది, కానీ కార్ యొక్క ఏరోడైనమిక్స్ కి డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. BE6 లో వచ్చే స్పాయిలర్ తో పోలిస్తే ఈ స్పాయిలర్ కాస్త డిఫరెంట్ గా ఉంటూ డ్రాగ్ ని తగ్గిస్తూ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇన్సైడ్ ద క్యాబిన్ చూస్తే గనక ఒక ప్రీమియం ఫీల్ తో పాటు స్పోర్టీ ఫీల్ కూడా ఇవ్వడానికి అల్కంటారా వంటి మెటీరియల్ ని కార్ మొత్తం ఉపయోగించారు. ఇది డెఫినెట్లీ అందంగా ఉంది. ఇంకా మీ కార్ లోపల గ్రే అండ్ ఆరెంజ్ కలర్ ని చాలా తెలివిగా ఉపయోగించారు. కార్బన్ ఫైబర్ వంటి మెటీరియల్స్ ని కూడా వాడి అక్కడక్కడ మీకు ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇంకా మీకు సెంటర్ కన్సోల్ మీద ఒక యానోడైజ్డ్ అల్యూమినియం సిగ్నేచర్ బ్యాడ్జింగ్ ఇచ్చారు ఫ్రమ్ నిక్ ఆర్ ఈడో. మీ కార్ బయట ఏ డ్రైవర్ యొక్క సిగ్నేచర్ మీరు కావాలనుకుంటారో అతనిదే లోపల కూడా ఒక బ్యాడ్జింగ్ ఇచ్చారు, విచ్ ఈస్ రియలీ స్పెషల్ అండ్ నైస్ టచ్. ఐ లవ్డ్ ఇట్. కార్ యొక్క ఇన్ఫోటైన్మెంట్, స్టీరింగ్ మీద, కార్ యొక్క స్టార్ట్ స్టాప్, డోర్ అన్లాక్, స్టోరేజ్ ఆన్ ద డోర్, స్పీకర్ల మీద అంతా కూడా ఆరెంజ్ కలర్ని చాలా తెలివిగా అందంగా ఉపయోగించారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కార్ స్టార్ట్ స్టాప్ చేసే బటన్ చూశారు, దానికి ఒక సీలింగ్ అండ్ ఒక కేసింగ్ లాంటిది ఇచ్చారు. అది డెఫినెట్లీ ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే ఇస్తుంది, లైక్ స్పోర్ట్స్ కార్. ఇంకా మీకు సన్ రూఫ్ మీద కూడా ఫార్ములా ఈని సింబలైజ్ చేస్తూ ఒక డీకాల్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ కారు కొన్న ఫస్ట్ 3 కస్టమర్స్ అయితే కనుక ఆ డీకాల్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. అండ్ బై ద వే దిస్ కార్ కమ్స్ విత్ 79 kWh ఆఫ్ బ్యాటరీ ప్యాక్, 682 kilometers ఆఫ్ క్లెయిమ్డ్ రేంజ్. అండ్ ఇందులో మీకు 4 కలర్స్ వస్తాయి. అండ్ దిస్ స్పెషల్ ఎడిషన్ BE6 కమ్స్ at 23.69 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఇంతేకాకుండా ఈ కార్ లాంచ్ అయిన తర్వాత రోజే మహీంద్రా ఒక SUV ఎలక్ట్రిక్ కార్ కూడా లాంచ్ చేసింది, XEV9S. ఇందులో బేసిక్గా 3 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ వస్తాయి విత్ అడ్వాన్స్డ్ LFP బ్యాటరీ సిస్టమ్, 59 kWh, 70 kWh అండ్ 79 kWh బ్యాటరీ ప్యాక్. ఇది 3 రో సీట్ కార్ కాబట్టి ఇందులో స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ కార్ 19.95 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్తో మొదలవుతుంది. ఫస్ట్ ఈ కార్ యొక్క లుక్ చూస్తే ఇది ఫ్రంట్లో ఒక L షేప్డ్ LED DRLతో వస్తుంది, బ్లాక్డ్ అవుట్ ఫ్రంట్ గ్రిల్ అండ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్తో. ఇంకా మీకు రూఫ్ రైల్స్ అండ్ షార్క్ ఫిన్ యాంటనా కూడా వస్తుంది. అండ్ దిస్ కార్ ఒక EV డెరివేటివ్ ఆఫ్ XUV700 లాగే కనిపిస్తుంది.
XEV9S వచ్చేసి ఒక డెడికేటెడ్ స్కేట్ బోర్డ్ ఆర్కిటెక్చర్ ఉపయోగించి ఇంటీరియర్ స్పేస్ని ఎంతవరకు వెళితే అంతవరకు మ్యాక్సిమైజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు అని చెప్తున్నారు. దీని వీల్ బేస్ ఇస్ ఆల్మోస్ట్ 2.7 మీటర్స్ అండ్ 219 millimeters ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. ఇన్సైడ్ ద క్యాబిన్ చూస్తే ఒక పానరామిక్ సన్ రూఫ్, 3 స్క్రీన్ సెటప్, ఫ్రంట్లో కూర్చునే ఆక్యుపెంట్ కూడా ఒక స్క్రీన్ ఉంటుంది. అండ్ హర్మాన్ మ్యూజిక్ సిస్టమ్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్, ఆటో డిమ్మింగ్ IRVM, ambient లైటింగ్ అండ్ కార్లో ఉండే మిడిల్ రో రెక్లైన్ కూడా అవుతుంది. స్టోరేజ్ చూస్తే ఫ్రంట్లో యూ హ్యావ్ 150 liters ఆఫ్ ఫ్రంక్ అండ్ బ్యాక్ సైడ్ థర్డ్ రో కనుక ఫోల్డ్ చేస్తే 527 liters ఆఫ్ బూట్ అవుతుంది విత్ అ పవర్ టెయిల్ గేట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఇందులో మీకు 380 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. కార్లో 4 డ్రైవింగ్ మోడ్స్ అండ్ 5 levels ఆఫ్ రీజనరేషన్ ఉంటుంది. అండ్ కార్ క్లెయిమ్స్ కేవలం 7 to 7.9 secondsలో 0 to 100 km స్పీడ్ దాకా వెళ్ళొచ్చుని డిపెండింగ్ అపాన్ ద బ్యాటరీ ప్యాక్ ఆఫ్ ద కార్. అండ్ కార్ యొక్క క్యాబిన్ ఎక్స్పీరియన్స్ని చాలా క్వైట్గా చేయడానికి టైర్స్లో ఫోమ్ కూడా ఇచ్చారు. అంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు రోడ్ నుంచి వచ్చే ఆ రోడ్ సౌండ్ని ఈ ఫోమ్ మొత్తం సోకప్ చేసుకొని క్యాబిన్ ఎక్స్పీరియన్స్ మరింత ప్రశాంతంగా క్వైటర్గా చేస్తుంది. అండ్ దిస్ 59 kWh ఆఫ్ బ్యాటరీ వేరియంట్ 19.95 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్తో మొదలవుతుంది. అండ్ ద టాప్ అండ్ వేరియంట్ గోస్ టు 29.45 lakh ఎక్స్-షోరూమ్. ఇప్పుడు ఈ కార్ లాంచెస్తో పాటు ఇప్పుడు ఈ మధ్యనే మహీంద్రా అనౌన్స్ చేసింది దే ఆర్ ప్లానింగ్ టు సెటప్ 250 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ దేశం మొత్తం బై 2027 విత్ ఛార్జింగ్ స్పీడ్స్ ఆఫ్ 180 kW. ఈ 250 ఛార్జింగ్ స్టేషన్స్లో మొత్తం కలిపి 1000 ఛార్జింగ్ పాయింట్స్ ఉండబోతున్నాయి. అండ్ దే హ్యావ్ ఆల్రెడీ ఇనాగ్రేటెడ్ 2 ఛార్జింగ్ స్టేషన్స్. ఒకటి చెన్నై బెంగళూరు హైవేలో నియర్ హొస్కోటే అండ్ రెండవది ఆన్ NH44 50 kilometers ఫ్రమ్ ఢిల్లీ. అక్కడ ఒక ఛార్జింగ్ స్టేషన్ని ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఫైనలీ మారుతి సుజుకి ఈ వితారా అతి త్వరలో ఇదే డిసెంబర్లో లాంచ్ అవ్వబోతోంది. అండ్ రూమర్స్ వచ్చేసి ఈ కార్ 2 బ్యాటరీ వేరియంట్స్తో రావచ్చని, అందులో ఒకటి 500 kilometers క్లెయిమ్డ్ రేంజ్తో రావచ్చని విత్ స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్ 20 lakhs. 2 wheel డ్రైవ్తో రావచ్చని, నాట్ 4 wheel డ్రైవ్. అండ్ ఒక లెవెల్ 2 ADAS అండ్ 7 airbagsతో. ఈ కార్ అయితే మరి హ్యుండాయ్ క్రెటాకి అండ్ టాటా కర్వ్కి మంచి కాంపిటీషన్ ఇచ్చే కార్ లాగా చేస్తున్నారు అనిపిస్తోంది. కానీ లెట్స్ వెయిట్ ఫర్ ద లాంచ్ నౌ. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు మేక్ ఎనీ జడ్జ్మెంట్. కానీ కమెంట్స్లో మీకు అనిపిస్తుందో చెప్పడానికి మాత్రం ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. చలో, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.